అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, వృశ్చిక రాశి వారికి మార్చి మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటి? అయితే మనం ముఖ్యంగా చూసినట్టయితే కనుక వృశ్చిక రాశి వారికి రానున్నటువంటి కాలంలో శని మహాదశ ఏదైతే ఉందో ఈ యొక్క శని యొక్క అతి కూలమైనటువంటి శని రావడం ద్వారా మీనరాశి వారికి వీళ్ళందరికీ కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది ఉంటుంది. అందులో కొన్ని రాశులు ఉన్నాయి. ఏమేంటి అంటే మీనరాశి, మిథున రాశి, సింహరాశి, అలానే తులారాశి, వృశ్చిక రాశి, అలానే ధనుసు రాశి. ఈ రాశులన్నింటిలో కూడా శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది కొంతమేర ఉంటుంది అని చాలా మంది భయపడుతూ ఉన్నారు. అశుభ దృష్టి ఉన్నది. అశుభ దృష్టి ఉన్నప్పటికీ గురు బలం అనేది ఉన్నది. ఆ గురు బలంతో పాటు బుధ బలం ఉంది, రవి బలం ఉంది. అందుకని శని భగవానుడు మారినప్పటికీ ఏ రాశి వారికి కూడా పెద్దగా ప్రయోజనం అంటే అశుభ దృష్టి ఉన్నటువంటి శని భగవాన్ ఉన్న వల్ల అశుభ దృష్టి ఉన్నటువంటి రాశుల్లో ఒకటి ఒక వృశ్చిక రాశి కూడా ఉంది కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ మాసంలో సంభవించేటువంటి గ్రహ కూటమి ఏదైతే ఉందో దీనిలో వృశ్చిక రాశి కూడా ఉంది కాబట్టి వారికి అశుభ దృష్టి ఉన్నటువంటి గ్రహాలు ఏవి ఉన్నాయో వాటి వల్ల వీళ్ళకి నష్టం అయితే జరగదు. అన్నీ కూడా మంచిగా జరుగుతుంది. ఎందుకంటే కుజబలం ఉంది, గురుబలం ఉంది, అలానే బుధ బలం ఉంది, రవి బలం ఉంది. ఈ 4 ఉండడం వల్ల ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి పెద్దగా పరిగణనలో తీసుకోవాల్సిన అవసరం లేదు. రానున్నటువంటి మళ్ళీ జూన్ మాసంలో నుంచి మళ్ళీ శని భగవానుడు వెనకంజలోకి వస్తాడు. అంటే ఎడుదిరి చూసినా కూడా వృశ్చిక రాశి వారి శని వల్ల ఇబ్బందులు నష్టం అయితే కలిగేలా లేదు. కాకపోతే వృశ్చిక రాశి వారికి శత్రు భయం ఉంది. ఎందుకంటే కుజుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి ఇక మీనరాశిలో ఉన్నటువంటి ఏదైతే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు ఉన్నాడు కాబట్టి ఈ కుజుడు ఉండడం వల్ల కొంత శత్రు భయం అయితే ఉంది ఈ యొక్క మాసం మొత్తం కూడా. ఈ శత్రు భయం అయితే ఏప్రిల్ 2 వరకు ఉంటుంది. ఎందుకంటే కుజు భగవానుడు ఎవరైతే ఉన్నారో ఈయన కర్కాటక రాశికి రావాలి. కర్కాటక రాశికి ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం సమయంలో వస్తారు. అప్పటి నుంచి కొంతమేర వీళ్ళకి ఆ ఒక దోషం పరిహారాలు కూడా కొంతమేర ఇది అవుతాయి అన్నమాట. వీరు చేయాల్సిన పరిహారాన్ని మనం చివరిలో అది చూద్దాం ఒకసారి. వృశ్చిక రాశి వారికి ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారికి అయితే కొంతమేర బాగలేదని చెప్పొచ్చు. వీరికి ఏంటంటే ఎక్కువగా కాళ్ళు చేతులు గుంజడం ఎలా ఉంటుందంటే వీళ్ళ పరిస్థితి. వృశ్చిక రాశి వారికి మరొక మాట, వృశ్చిక రాశి వారికి ఆరోగ్య సమస్యల కన్నా కూడా కొంతమేర వీరికి ఏంటంటే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, మందు పెట్టడము, గాలి చోగడం లాంటివి ఎక్కువగా ఏర్పడతాయి మార్చి మాసంలో. అవి కూడా కొంత చూపించుకోరు. ఎందుకంటే మనం శత్రు భయం అన్నాం. ఈ శత్రు భయంలో ఇవి కూడా ఉంటాయి. ఈ భయాలతో ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. ఏదన్నా ఇంట్లో నుంచి చూసుకోవాలి, ఏదైనా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, మనం ఇంట్లోనే ఉండి జాగ్రత్తగా ఉంటే మంచిది, పక్కన ఇళ్ళలో వాళ్ళు కూడా పలకరేయకూడదు అనే విధంగా ఉండకూడదు. మన పని మనం చేసుకుంటూనే ఉండాలి. మన పని మనం చేసుకుంటూనే ఉంటే సరిపోతుంది. వేరే వాళ్ళతో తగాద పెట్టుకోవడం కానివ్వండి, గొడవ పెట్టుకోవడం కానివ్వండి చేయకూడదు. అప్పు రావాలి, వీళ్ళు అప్పు ఇచ్చున్నారు అనుకోండి, వాళ్ళ దగ్గరికి గొడవ పెట్టుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా శత్రువు అవుతాడు. డబ్బులు రావు కానీ శత్రుత్వం ఎదుగుతుంది. వాళ్ళ వల్ల ఏదైనా ఇలాంటి ప్రయత్నాలు జరిగేటువంటి ఆలోచన ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ రాజకీయ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ గొడవ పెట్టుకోకూడదు, సినీ రంగాల్లో ఉన్నవాళ్ళు కానీ గొడవ పెట్టుకోకూడదు, ఏదైనా మంచి జాబ్లో ఉన్నవాళ్ళు గొడవ పెట్టుకోకూడదు. వృశ్చిక రాశి వారు తగ్గి ఉండాలి. గొడవ పెట్టుకోవడం అంటే ఎవరైనా కొట్టడానికి మీదకి వచ్చినా అరే బాబు నువ్వే మంచివారా పక్కెళ్ళరా నాయన అని చెప్పాలి. అలా చేసినంత మాత్రమే మనం ఉండగలుగుతాం, రాణించగలుగుతాం. రానున్నప్పుడు కాలంలో మనం కూడా ఆ ఒక పుంజుకుంటాం గ్రహాల నుంచి స్థితికలం మనం కూడా మంచి బలంగా అవుతాం కాబట్టి అప్పుడు మనం ఏదో దెబ్బతీయచ్చు. అంటే కత్తికి కత్తం రక్తాన్ని కాకుండా ఆ ఎదుటి వాళ్ళ కోపం అనేది తగ్గుతుంది. అప్పుడు మనకి మంచి చేసేదానికి ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎదుటివాడు కోపడ్డాడు మనం కోపడ్డామంటే మనం ఇబ్బంది పడతాం. మన మీద గ్రహాలు అంత అనుకూలతగా లేవు కాబట్టి అందుకని ఈ మార్చి మాసం మొత్తం కూడా ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి కాబట్టి కొంతమేర జాగ్రత్తలు అనేది తీసుకోవడం మంచిది. వీరికి విశ్వాకం ఉంటుంది, ఉత్తరేణి. ఈ ఉత్తరేణి పుల్లలతో బ్రష్ చేసుకోవడం లేదా ఉత్తరేణి చూర్ణం తినడం ద్వారా ఈ యొక్క గ్రహాల స్థితిగతులు కూడా అనుకూలతగా ఉంటాయి. ఇది జాగ్రత్త అన్నమాట. ఉత్తరేణి మనకి పచారీ షాప్స్లో కానీ ఆయుర్వేదిక్ షాప్స్లో కానీ పౌడర్ దొరుకుతుంది. ఇది డైలీ ఒక 1/2 టీ స్పూన్ అయినా సరే నోట్లు వేసుకుని హాట్ వాటర్ తాగడం వల్ల వీరిలో గ్రహాల ఒక అనుకూలత ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. లేదా వేప చూర్ణం లేదా ఆముదం లేదా ఆల్మండ్ ఆయిల్ ఇలా ఏదైనా కూడా వీరు ఒక స్పూన్ తీసుకోవడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. సో వీరు వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇలాంటి చిన్న ఇవి ప్రికాషన్స్ తీసుకోవచ్చు. ఈ ప్రికాషన్స్ పరిహారాలు కాదు, ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆర్థిక పరంగా కానివ్వండి లేదంటే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ మాసంలో? స్వతహాగా ఏదైనా వ్యాపారాలు చేయాలనుకుంటే చాలా బాగుంది. ఐరన్, ఇనుము, ఇటుక, ఇసుక,
పెయింట్ ఇలాంటి సివిల్ రంగాల వారికి చాలా అనుకూలతగా ఉంది. ఓకే. అలానే బిల్డర్స్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్, పంట భూములు కొనేసి రీసేల్ చేసేవారు, పచ్చి వ్యాపారాలు చేసేవారు. పచ్చి వ్యాపారాలు అంటే కూరగాయలు, ఫ్రూట్స్ వ్యాపారాలు చేసేవారికి చాలా అనుకూలతగా ఉంది వృశ్చిక రాశి వారికి. స్వతహాగా చేసుకోవాలి, ఓకే. పార్ట్నర్షిప్ లేకుండా స్వతహాగా చేసుకుంటే చాలా అనుకూలతగా ఉంది. అలా పచ్చి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళకి వ్యాపార పూర్వకంగా బాగుంది. కొత్తగా మొదలుపెట్టేవారు కూడా చాలా బాగుంది. అలానే ఫుడ్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది వీరికి, కానీ పార్ట్నర్షిప్ పనికిరాదు. ఓకే. సో వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన కాలం కూడా ఇంకా బాగుంటుంది. శత్రు భయం, శత్రుపీడ కూడా కొంతమేర తగ్గేలా ఉంటుంది. కాబట్టి వీరు తీసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటంటే శివాభిషేకం చేయాలి, శివ అర్చన చేయాలి, శివాలయాల్లో సాయం సంధి వేళలో ప్రదక్షిణ చేయాలి. ఇలా చేయడం ద్వారా మంచి జరుగుతుంది. అలానే చెరుకు రసం కానీ, దానిమ్మ రసం కానీ, లేదా పంచదార అంటే షుగర్, మనకి బాడీలోది కాకుండా మామూలుగా ఉండేటువంటి షుగర్ ఇంట్లో వాడుకుంటాం కదా, బాడీలో షుగర్ అయితే చాలా మందికి ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో ఉండే షుగర్ ఏదైతే ఉంటుందో దీన్ని అభిషేకం చేయడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అంటే శివారాధన చేయడం, పార్వతి అమ్మవారికి పూజించుకోవడం మంచిది. అలానే ఏదైనా సరే ఆలయంలో మీకు నచ్చినటువంటి ఆలయంలో 5 నారికేళములు, 5 కొబ్బరికాయలు సమర్పించుకోవాలి. దాంట్లో ఒక్క చెప్ప కూడా వెనక్కి తెచ్చుకోకూడదు, మనం వాడుకోవడానికి కాదు. ఆ 5 కొబ్బరికాయలు ఏదైనా రోజు సమర్పించినట్లయితే ఆ గ్రహాల నుంచి ఉన్నటువంటి అశుభ దృష్టి ఏదైతే ఉందో అది శుభ దృష్టిగా మలుచుకునే దానికి ఆస్కారం కనిపిస్తూ ఉంది. మరొక రెమెడీ కూడా ఉంది. ఏదైతే బెల్లం ఉంటుందో ఆ బెల్లం మీద నాకు శత్రు భయం ఉండకూడదు, నాకు డబ్బు రావాలి, ఏవైతే కోరికలు, ఆ కోరికలు, దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఒక ఎర్రని స్కెచ్ పెన్, స్కెచ్ అని మన మాస్టర్ స్కెచ్ ఇలా దొరుకుతాయి మనకి. ఆ స్కెచ్ పెన్ తీసుకొని ఏవైతే కోరికలు, ఏవైతే గ్రహాల నుంచి ఎడబాటు, పెళ్లి కోరికలు కానివ్వండి, సంపాదన, వ్యాపారం ఏదైనా ఉందో ఆ కోరికలు దాని మీద రాసుకొని ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి ఏదైనా రావి చెట్టు మొదల్లో కానీ, రావి చెట్టుకి కొంచెం వాటి నీడ పడుతుంది కదా, ఆ నీడ పడేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం గుంత తీసి దాంట్లో పెట్టేసి మట్టి వేసేయాలి. అలా వేయడం ద్వారా వీళ్ళలో ఉన్నటువంటి రుమ్మతులు, వీళ్ళలో ఉన్నటువంటి గ్రహరీత్య దోషాలు అన్నీ తొలగిపోతాయి వృశ్చిక రాశి వారికి. అలా చేయడం ద్వారా ప్రతి మాసంలో మనం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా వృశ్చిక రాశి వారు పఠించవలసిన నెంబర్, ఈ యొక్క వృశ్చిక రాశి వారు వచ్చేసి 524997, 524997 ఈ నెంబర్ని 125 టైమ్స్ పఠనం చేయాలి. ఇది ఎలాగా? చేతిలో బెల్లం కానివ్వండి, చెరుకు రసం కానివ్వండి, లేదా షుగర్ కానివ్వండి, చేతిలో పెట్టుకొని, షుగర్ ఉన్నవారు కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేతిలో పెట్టుకొని ఏదైనా స్వీట్ చేతిలో పెట్టుకొని ఈ నెంబర్ని పారాయణం చేసుకొని 125 సార్లు పారాయణం చేసుకొని అది కనుక స్వేయించినట్టయితే వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ కూడా కొంతమేర తొలగిపోయేసి కొంతమేర వెసులుబాటు అయితే కనపడుతుంది. ఆరోగ్యపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ముందుకెళ్లేదానికి ఈ యొక్క మార్చి మాసం అనుకూలతగా ఉంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతుల వాడిని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.